హాయ్ హలో వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. నమస్తే అండి అందరికీ. ఇవాళ లేత ఆనపకాయతో కర్రీ చేస్తున్నాను. ఇది మా తోటలో పండిన ఆనపకాయ అండి. చాలా లేతగా ఉందన్నమాట. దీన్ని నీట్గా పీల్ తీసుకుని లోపల గింజల్లా ఉంటే అవి తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అసలు పాదు మన ఇంట్లో ఉంటే కనుక బీరకాయ సైజు చిన్న సైజు వస్తేనండి అలా కట్ చేసేసుకుంటే బయట పీల్ తీయవసరం లేదు, లోపల గింజ కూడా కట్టదనమాట. అదైతే అలాగా దాంతోపాటు కట్ చేసేసుకోవచ్చు, తొక్కతో పాటు కట్ చేసేసి దగ్గరికి అలా మగ్గబెట్టేస్తే అసలు చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వెంటనే మగ్గిపోతుంది, అందులో వాటర్ కూడా పడదండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా కనుక బ్రెడ్ మధ్యలో అది కర్రీ పెట్టి శాండ్విచ్ కింద చేసిస్తే అసలు చెప్తేనే కానీ ఎవరు తెలియదు అనమాట, అంత టేస్ట్ ఉంటుంది అది. ఇలా ఆనపకాయ కట్ చేస్తామండి, పీల్ తీసేసాము. తర్వాత లోపల గింజలు ఉన్నాయి, అవి తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసేస్తాం. ఇలా నైస్ ముక్కల కింద కట్ చేసేసుకుంటే అండి వెంటనే మగ్గిపోతుంది అన్నమాట. అసలు ఈ కర్రీ అవడానికైతే ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టి అలా మూత పెట్టి వచ్చేస్తే మనం ఒక 10 మినిట్స్లో అలా మగ్గిపోతుంది. వాటర్ వేయక్కర్లేదు. ఇష్టమైన వాళ్ళు పాలు పోసుకోవచ్చు, కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. అసలు ఏమి వేయకుండా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, నైస్ ముక్కలు అంతా కోసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కోసేసుకుని పోపులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఆనపకాయ అన్నీ వేసి మగ్గపెట్టేయాలండి. ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయటం చూపించలేదు, నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదండి, మర్చిపోయాను, సారీ. దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం వేయకూడదండి, పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, పసుపు వేసుకోవాలి. నేను వీడియో షూట్ చేస్తున్నాను అనుకున్నాను కానీ చూడలేదు, నేను ఆన్ చేశాను అనుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేయటం చూపించలేదు. అంతే అండి, అలాగా ఉల్లిపాయలు మగ్గిపోయాక ఆనపకాయ వేసేసి పచ్చిమిర్చి వేసి ఉప్పు పసుపు వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేస్తే అలా మగ్గిపోతుందండి. నీరంతా ఇంకిపోయి దగ్గరికి ఆయిల్ పైకి తేలిదాకా మగ్గపెట్టుకోవాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. చూసారా ఆయిల్ ఎంత బాగా వచ్చిందో బయటికి. కొద్దిగా ఇలా ఏటవాలుగా గ్యాస్ కిందన కొద్దిగా ఏటవాలుగా పెడితే అండి ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. అంటే బ్రెడ్ మధ్యలో పెడతాం కదా, ఆయిలీగా ఉంటే బాగుండదు అనమాట. ఇలా కొద్దిగా ఏటవాలుగా పెడితే మనం కర్రీలు పైకి తీసేసుకుంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోద్ది కదా, అప్పుడు కర్రీ అంతా కప్పులోకి తీసేసుకుని ఇలా బ్రెడ్ శాండ్విచ్ లాగా స్లైసెస్ కాల్చుకొని మధ్యలో పెడితే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఒక ఆనపకాయ అయితే ఇంత కర్రీ అవుతుందండి, అసలు అది 2 బ్రెడ్ స్లైసెస్కి అయితే సరిపోతుంది. పిల్లలకైతే చాలా మంచిదండి ఇది. ఇలా వాళ్ళకి తెలియదు కూడా, టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకైతే చీజ్ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఉండి అలా కాల్చుకున్నాక బ్రెడ్ పైన పెట్టేస్తే స్లైసెస్ కింద బాగుంటుంది. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఇలా శాండ్విచ్ చేసి చూసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అంతే, రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ కింద కూడా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అందరికీ.